ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం ఇస్తారా? ఎందుకు? రేషన్ బియ్యం పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్ చేయాలని, ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులిచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 3 నెలల బియ్యం పంపిణీ చేయాలని హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. కరోనా టైంలో తప్ప మునుపెన్నడూ ఇలా ముందస్తుగా పంపిణీ చేయలేదు. పాకిస్తాన్తో యుద్ధ సమసిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రస్తుతానికైతే ప్రశాంత వాతావరణం ఉంది. అయినప్పటికీ 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలన్న నిర్ణయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం, విపత్కర సమయంలో మాత్రమే ప్రజలకు ఆహార కొరత లేకుండా ఉండేందుకు ముందస్తు పంపిణీ నిర్ణయం తీసుకుంటారు. అయితే రాబోయే వర్షాకాలంలో వరదలతో పాటు ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్టు కేంద్రం చెబుతోంది. ఆగస్టు నెల వరకు లబ్ధిదారులకు 3 నెలల బియ్యాన్ని తక్షణమే పంపిణీ చేయాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్రాలకు కేటాయించిన బియ్యాన్ని ముందుగా లిఫ్ట్ చేసి ఈ నెలాఖరు వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఎఫ్సిఐ గోదాముల్లో సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆయా రీజన్ల మేనేజర్స్కు సూచించింది. ఇక కేంద్రం ఆదేశాలతో ఇప్పటికే పలు రాష్ట్రాలు బియ్యం పంపిణీకి సిద్ధమవుతున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం జూన్ నెలలో పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది.